అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. మరి కేబినెట్ మీటింగ్లో 3 పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే ఆయన విడుదల చేయబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలలో మనకు ఇప్పటికీ కూడా ఒక 2 పథకాలను మాత్రమే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక పథకాన్ని విడుదల చేశారు. మరి ఇందులో భాగంగా మిగిలినటువంటి పథకాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి యొక్క పథకాల ద్వారా మేలు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఈ యొక్క పథకాలకు. మరి యొక్క పథకాలకు ఆమోదం తెలిపింది. ఆల్రెడీ ఇప్పటికే డేట్స్ అయితే ప్రకటించారు, కానీ మనకు డబ్బులు విడుదల చేయాలి కాబట్టి మరి డబ్బుల విడుదలకు రేపు జరిగే కేబినెట్ మీటింగ్ కీలకం కాబోతుంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు, మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి మేలు జరగదు, ఎవరికి ఎంత డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది. 1 లేదా 2 నిమిషాలు చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఈ విధంగా ఉన్న గుర్తుపైన ఇప్పుడే నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీతో పాటు మరొక 10 మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి. దానిపైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీ ఫోన్లో మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ 2 పథకాలను అయితే అమలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మరొక 3 పథకాలను అయితే అమలు చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. మరి కేబినెట్ మీటింగ్లో 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్రెడీ డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. మరి డబ్బులు విడుదల చేయాలి కదా, మరి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. మరి ఏ పథకానికి ఎంత డబ్బులు విడుదల చేస్తున్నారు, ఎవరికి మేలు జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు 50 ఏళ్ళు నిండిన వారు, అలాగే 60 ఏళ్ళు నిండిన వారు, వృద్ధులు అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, డప్పుకారులు, అలాగే వికలాంగులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. మరి కొత్త పింఛన్ల పైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కొత్త పింఛన్లను మంజూరు చేసి. మరి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లు అనేది మంజూరు కాలేదు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు కాకుండా ఉండడం వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ కింద ఒక 77,000 మందికి 4,000 రూపాయలనైతే ఈ నెల 12వ తారీఖునైతే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే పింఛన్ పంపిణీ చేయబోతున్నారు. ఇక అది మినహాయిస్తే మనకు వృద్ధులు, వికలాంగులు, నేతన్నలు, వితంతు మహిళలు ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు కొత్త పింఛన్కు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి. మరి రేపు సీఎం గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుంటారు. మరి నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ జూన్ నెలలో ఈ కొత్త పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు. 50 ఏళ్ల పింఛన్ కూడా ఇస్తామన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, అలాగే మైనారిటీలకు. మరి 50 ఏళ్ల పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 ఏళ్ల పింఛన్తో పాటు వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు వితంతు పింఛన్కు, అలాగే నేతన్న పింఛన్కు, డప్పుకారుల పింఛన్కు, చర్మకారుల పింఛన్కు, ఇట్లా అన్ని రకాల పింఛన్లకు, వికలాంగుల పింఛన్కు ముఖ్యంగా 4,000, 6,000, 15,000, 10,000 ఈ పింఛన్లు అన్నిటికీ కూడా మీరు
దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొట్టమొదటిగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్ల పైన నిర్ణయం తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. మరి సీఎం గారు అయితే నిర్ణయం వెల్లడించిన వెంటనే కూడా మీకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకుని రెడీగా ఉండి ఈ యొక్క పింఛన్కు మీరు అప్లై చేసుకోండి. కొత్త పింఛన్కు మళ్ళీ కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు ప్రభుత్వం నుంచి అంటే కేబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా మరొక వీడియోతో మీ ముందుకు ఉంటాను. నేను తప్పకుండా అప్లై చేసుకోవడానికి చాలా వీడియోలు చేశాను. వృద్ధాప్య పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి, 50 ఏళ్ల పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ జిరాక్సులు కావాలి, అలాగే నేతన్న పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఒంటరి మహిళకి ఎలా అప్లై చేసుకోవాలి, వికలాంగుల పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీ డైరంగుల మహేష్ ఛానల్లో మీరు ఎంతగా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. ఎలా ఏ ప్రూఫ్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు అందులో ఉంటాయి. తెలుసుకుని రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి. రేపు మొట్టమొదటిగా ఈ నిర్ణయం వెలువడుతుందని మనకు వచ్చినటువంటి సమాచారం. మరి చూద్దాం సీఎం గారు ఏం చెప్తారో. మరి ఇటు మొట్టమొదటిగా నిర్ణయించే పథకం అన్నమాట. మరి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున మనకు తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి బహిరంగంగా అధికారికంగా కూడా ఆయన ప్రకటించారు. మరి కడపలో జరిగినటువంటి మహానాడు వేదికగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని 12వ తేదీ నుంచి విడుదల చేస్తున్నామన్నారు. మరి 12వ తేదీన విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకానికి 9,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు 61 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయల చొప్పున జమ చేయబోతోంది. మరి 9,402 కోట్ల రూపాయలను రేపైతే విడుదల చేస్తారు. పరిపాలనా అనుమతులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ అయితే ఈ పరిపాలనా అనుమతులను అయితే మంజూరు చేస్తుంది. మరి ఈ పరిపాలనా అనుమతులు వస్తే కనుక జూన్ 12న విడుదలయ్యేటువంటి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక పిల్లాడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది. మరి ఇప్పటికే జాబితా కూడా తయారవుతుంది, ఫైనల్ జాబితా. మరి ఎల్లుండి కేబినెట్ మీటింగ్ పూర్తయిపోయిన మరుసటి రోజే ఫైనల్ జాబితా వస్తుంది. మరి డబ్బులు కూడా రేపు విడుదల అయిపోతాయి. మరి జూన్ 12 నుంచి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రెడీగా ఉండండి. ప్రతి తల్లి కూడా, ప్రతి మహిళ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు, ఈ 4 రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. ప్రభుత్వం మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు వివరాలు అయితే వెల్లడిస్తుంది. రెడీగా ఉండండి ఈ యొక్క ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి మరొక పథకం మరి నెల 20న అమలు చేస్తామన్నారు. ముందుగా 12నే అన్నారు. మరి పీఎం కిసాన్ 20 విడత 20వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మరి 20వ తారీఖున విడుదలయ్యేటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలను రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదించి విడుదలైతే చేయబోతోంది ఏపీ కేబినెట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 20,000 రూపాయలను కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 3 విడతల్లో 20,000 రూపాయలను కాస్త ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతలో 7,000 రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో 6,300 కోట్ల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం అయితే విడుదల చేయబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత నెల 25 వరకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు. వారితో పాటు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు కూడా మనకు దాదాపు 70 లక్షల మంది లోపు రైతులు ఉన్నారని, వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను రేపు విడుదల చేసి తర్వాత రైతుల ఖాతాల్లోకి ఈ నెల 20 నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి. మరి రెడీగా ఉండండి రైతులు, మహిళలు, అలాగే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ముగ్గురికి కూడా ఈ 3 పథకాల అమలుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి సిద్ధంగా ఉండి ఈ 3 పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా, ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఇవి.
ఆల్రెడీ డేట్లు ప్రకటించినటువంటి పథకాలను ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆల్రెడీ మనకు డేట్ అయితే ఫిక్స్ చేసింది. మరి డబ్బులనైతే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు, ప్రతి రైతుకు, ప్రతి పింఛన్దారుడికి కూడా అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ తీసుకునే డబ్బులు విడుదల చేసేటువంటి పథకాలు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు.